కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హత్యకు నిరసనగా హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనకు సంబంధించిన ప్రతి 2 గంటలకు అన్ని రాష్ట్రాల పరిస్థితిపై నివేదిక అందించాలని కోరింది. కోల్కతా అత్యాచార ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆందోళనలు, శాంతి భద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరింది. ఫ్యాక్స్ లేదా ఈమెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కేంద్రం వివరాలు పంపించింది. ఇదిలా ఉంటే వైద్యురాలపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవటం ఇది 3వసారి. ఘోష్ను ఇదివరకే ఆగస్టు 16న 15 గంటలు, ఆగస్టు 17న 13 గంటలు సిబిఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఘోష్పై సిబిఐ ఫోకస్ చేయటం ఆసక్తికరంగా మారింది. అత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి? విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు, ఎలా తెలియజేశారు వంటి విషయాలపై సిబిఐ దృష్టి సారించింది. ఘోష్తో పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులతో సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సిబిఐ అధికారులు ఇప్పటికే 20 మంది వ్యక్తులను ప్రశ్నించారు.